ఏముందన్న ఇంతకుముందు ఆల్రెడీ ధైర్యంగా ఒక ఆడపిల్ల అయినా కూడా ధైర్యంగా వచ్చేసి తన గుండె ధైర్యం చాటుకొని నలుగురిలో నిలబడి తన పోరాటాన్ని తను కొనసాగించింది. ఫలితం అనేది ఒకసారి విజయం ఓడిపోవడం అనేది కామన్. కాకపోతే ఆమె ప్రయత్నం అయితే బాగానే చేసింది. 6,000 ఓట్లు అనేది కొత్త మాటలు ఏం కాదు. కాబట్టి ఇప్పుడు ఆమె అప్పటికి ఓడిపోయినా కూడా ప్రజల మనసు గెలుచుకున్నది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా తన జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళీ ఎంపీకి కూడా ఈరోజే నామినేషన్ వేయడం జరిగింది. ఏమో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు బర్రెలక్కకు మద్దతుగా వాళ్ళ ఊరికి వెళ్ళి మీరు క్యాంపెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఇప్పుడు టైం లేదన్న, అంటే పోయినసారి చేసినాం కానీ ఇప్పుడు కొంచెం టైం లేదు. తర్వాత బర్రెలక్కకి ఇప్పుడు బర్రెలక్కకి తేడా ఏంటి? తేడా ఏం లేదు, ఎప్పుడైనా ఒకటే. ఆమె అయితే క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. కానీ ఇప్పుడున్నంత బస్ ఇప్పుడు ఉంటుంది అంటారా? అసలు ఆమెను ఇప్పుడు కేర్ చేస్తారు? ఉంటుంది అన్న. ప్రజల్లో ప్రజలలో నిజాయితీ ఉన్నప్పుడు నాయకురాలు యొక్క నిజాయితీ అనేది అలాగే ఉన్నంత వరకు అది కొనసాగుతూనే ఉంటుంది అనమాట. అది నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి మధ్యలో, ఇంకా వస్తుంటాయి. ఎవరైనా ముందుకు పోవాలనుకున్నప్పుడు అవి నెగిటివ్ పాజిటివ్ అనేది కామన్. ఒకే వేళ ఎప్పుడు ఏది జరగదు అనమాట. మనం ముందుకు వెళ్ళాలంటే ఎదురు దెబ్బలు తగులుతుంటేనే ముందుకు వెళ్తుంటాం. అది జీవితం యొక్క రహస్యం. బర్రెలక్కకి ఈసారి ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా జనాలు? అంత చెప్పలేము, గ్యారంటీ చెప్పలేము. డబ్బులు ఎలా ఉంటాయి? ఇప్పుడు పోటీ చేయాలంటే మనీ కావాలి, మనీ ప్రచారానికి. అది ఎలా సమకూర్చుకుంటుంది మీరు అనుకుంటున్నారు? మనీ కాదు, పోటీ చేయాలంటే ఫస్ట్ నిజాయితీ ముఖ్యం. ఇప్పుడు ప్రజలకు ఏమైందంటే డబ్బు అనేది చూస్తలేరు అనమాట, ఫస్ట్ నిజాయితీని చూస్తున్నారు. నిజాయితీ చూస్తారన్న. కనీసం 4 ఊర్లు తిరగాలంటే వెనుక 10 మంది ఉండాలంటే వాళ్ళకి ఫుడ్, ఆ వెహికల్లో పెట్రోల్, వాటికి డబ్బు కావాలి కదా. అప్పుడు అంటే అందరూ డొనేట్ చేస్తారు. ఇప్పుడు ఆమె డొనేట్ చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. అప్పుడు 100 మంది చేసి ఇప్పుడు 80 మంది చేస్తున్నారు. 20 మంది తగ్గిన కూడా అదైతే కంపల్సరీ వస్తుంది. కానీ దగ్గర అంటారు 20 మంది తగ్గారా? మరి మీరు అప్పుడు వెళ్ళాను తిరిగాను అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అంటే ఇంకా వాళ్ళు ఎందుకు వెళ్తారు? నాకు కూడా ఫ్యామిలీ ఉంది అంటే మరి ఇప్పుడు అప్పుడంటే కొంచెం ఫ్రీ టైం దొరికిండే, ఇప్పుడు టైం లేదనమాట. అది ఎందుకని